ఏవైతే ఉన్నాయో అవి క్లియర్ చేస్తాము. వారం రోజుల్లో 600 కోట్లు రిలీజ్ చేస్తాము. తర్వాత దీపావళికి మరొక 600 కోట్లు రిలీజ్ చేస్తామని చెప్పడం కావచ్చు. 4 ఏళ్ళుగా కూడా మరి ఈ ఫీజు రియంబర్స్మెంట్కి సంబంధించిన అంశంలో కాలేజీలు అయితే సుమారు 8 నుంచి 10,000 కోట్లు రావాలని బకాయిలు ఉన్నాయని చెప్తున్న నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ కావచ్చు, అటు కాంగ్రెస్ కావచ్చు. సో మొత్తానికి ఫీజు రియంబర్స్మెంట్ అనేది కొంత బకాయిలు ఉన్నట్టు స్పష్టమవుతుంది. ఇదే క్రమంలో మరి ప్రైవేటు హాస్పిటల్స్ విషయంలో కూడా ఆరోగ్యశ్రీ సేవలు అందిస్తున్నాయి. సో వాటికి సంబంధించిన బిల్స్ కూడా ఇవ్వట్లేదు. ఇక రేపటి నుంచి ప్రైవేటు హాస్పిటల్స్లో ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తామని వాళ్ళు కూడా మరి ఒక కీలక ప్రకటన చేస్తున్న నేపథ్యంలో మొత్తానికి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈ అంశం రాజకీయంగా మారిపోయింది. ఒకవైపు యూరియా అనే అంశం మరి హాట్గా మారుతున్న నేపథ్యంలో సో మొత్తానికి ప్రైవేటు విద్య కావచ్చు, ప్రైవేటు వైద్యం కావచ్చు, మరి మొత్తానికి ఈ అంశంలో కొంత ప్రైవేటుకు సంబంధించిన విద్యా విషయంలో కాలేజీలు యథావిధిగా నడవబోతున్నాయి. సో నిన్న జరిగిన చర్చలు ప్రజాభవన్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క నేతృత్వంలో జరిగిన చర్చలు సఫలమయ్యాయి. సో బంద్ నుంచి వారు ప్రైవేట్ కాలేజీల యాజమాన్యం విరమిస్తున్నట్టు ప్రకటించారు. సో ఈరోజు మరొకసారి ప్రైవేట్ హాస్పిటల్స్ విషయంలో ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో ఒకసారి చూద్దాం. సో దాంట్లో మరి ఇదే అంశంలో ఈరోజు చర్చ. ఇక ముందుగా బండి సంజయ్ ఈ అంశంలో నిన్న మరి హాట్ కామెంట్ చేశారు. ఆ బయట కూడా చూద్దాం డిబేట్లోకి వెళ్లే ముందు. ఇక డిబేట్లో మనతో పాల్గొంటున్నారు గోసుల శ్రీనివాస్ బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన నాయకులు, నీలం రమేష్ గారు కాంగ్రెస్ నాయకులు, దిలీప్ ఆచారి గారు బీజేపీ, అలాగే మన్నెం కోటేశ్వరరావు పొలిటికల్ అనలిస్టు ఉన్నారు. ముందుగా మరి ఒకసారి బండి సంజయ్ బయట చూద్దాము, డిబేట్లోకి వెళ్ళాం. సో నిన్న బండి సంజయ్ మాట్లాడుతూ మరి ప్రభుత్వం ఓవరాల్గా 4 ఏళ్ల నుంచి మరొక 8 నుంచి 10,000 కోట్ల రూపాయలు ప్రైవేటు విద్యాలయాలకు చెల్లించాల్సిన ఫీజు రింబర్స్మెంట్ చెల్లించట్లేదు. సో దీంట్లో మరి ప్రభుత్వం దగ్గర డబ్బులు లేవా అని ఆయన ప్రశ్నించారు. సో మొత్తానికి ఆ తర్వాత అయితే మరి నిన్న జరిగిన చర్చలు అయితే కొంత పురోగతి కనిపించింది. 1,200 కోట్ల రూపాయలకు ఇప్పటికే మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత ఇస్తామని ఇచ్చిన హామీలో 50% అయితే 600 కోట్లు రిలీజ్ చేయడానికి వారం రోజుల్లో డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అయితే మరి కొంత ప్రైవేటు కాలేజీలకు ఒక రిలాక్సేషన్ ఇచ్చినట్టయింది. సో ముందుగా కోటేశ్వరరావు గారితో మాట్లాడదాం. కోటేశ్వరరావు గారు చెప్పండి. శ్రీనివాస్ గారు గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ సార్. ఎట్లా చూద్దాం సార్, ఇది అంతా మరి ప్రైవేటు విద్య వైద్యం అంటే మామూలుగా అయితే ప్రభుత్వ బాధ్యత ఉచిత విద్య ఉచిత వైద్యం అందించాలి. కానీ మన దేశంలో 80 సంవత్సరాలు అవుతుంది, మరి ఇప్పటి వరకు కూడా ఈ అంశంలో ఒక క్లారిటీ రావట్లేదు. ప్రభుత్వాలు మరి ఓట్లేసిన ప్రజల అంశంలో మరి ప్రజలకు చేయాల్సిన కామన్ మినిమం ప్రోగ్రామ్స్ ఇవన్నీ సో కనీస అవసరాల కింద మనం పరిగణిస్తాం. ఈ ప్రజలకు సంబంధించిన వెనుకబాటు కూడా ఈ ప్రైవేటు విద్య పేరుతో ఒకవైపు, వైద్యం పేరుతో ఒకవైపు మరి సామాన్యుల జీవితాలు మరి ఎక్కడ వేసిన గొంగలి అక్కడే ఉండడానికి కారణంగా మారుతున్న నేపథ్యంలో ఇక ప్రైవేటు విద్య ప్రైవేటు వైద్యం కూడా ప్రభుత్వం మరి దానికి సంబంధించిన ఫీజు రింబర్స్మెంట్ కావచ్చు, తర్వాత ఆరోగ్యశ్రీకి సంబంధించిన బిల్లులు చెల్లించకపోవడం ఎట్లా చూస్తాం సార్? ప్రపంచ బ్యాంకు, IMF అవి నిర్దేశించినటువంటి విధానాల మేరకు ప్రభుత్వాలు పారిశ్రామిక వాణిజ్య రంగాలతో పాటు సేవా రంగం అంటే విద్య వైద్యం వంటి సేవా రంగాల నుంచి కూడా బాధ్యతల నుంచి ప్రభుత్వం తప్పుకొని వాటిని పూర్తిగా ప్రైవేట్ రంగానికి అప్పగించాలి అనేటువంటిది అవి చేసినటువంటి డిమాండ్ లేదా విధించినటువంటి షరతులు. దానికి అనుగుణంగానే గత 3.5 దశాబ్దాలుగా మన దేశంలో నూతన ఆర్థిక విధానాల పేరుతో అమలు జరుపుతున్నటువంటి సంస్కరణలు పేరేదైనా కానీ దాని యొక్క సారం అదే. ఆ క్రమంలోనే తలెత్తినటువంటి ఒక తెలంగాణలో అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో తలెత్తినటువంటి ఒక ప్రత్యేకమైనటువంటి సమస్య ఫీజు రియంబర్స్మెంట్, ఆరోగ్యశ్రీ. ఈ ఫీజు రియంబర్స్మెంట్ లేదా ఆరోగ్యశ్రీ వంటి పథకాలు మన 2 తెలుగు రాష్ట్రాల్లో తప్ప దేశంలో ఎక్కడ మిగతా ప్రాంతాల్లో ఈ విధంగా ఇంత విస్తృతంగా ఉన్నట్టు ఎక్కడ మనకి కనపడదు. అందువల్ల ఇది ఒక విధంగా మన పౌరులకి అంటే మన విద్యార్థులకి లేదా మన పౌరులకి ఒక విధంగా అది సానుకూలం అయినప్పుడు సానుకూలమే. అట్ ది సేమ్ టైం ప్రభుత్వాలకి అది
ఒక దశలో పెద్ద సమస్యగా లేనిది ఇవాళ ప్రభుత్వాలకి భారంగా భావిస్తున్నట్టు కనిపిస్తా ఉంది. అందువల్ల ఈ సమస్యను ఎట్లా పరిష్కరించాలి ఏమిటి అనేటువంటిది అందరూ కూడా చర్చించాలి. ఇప్పుడు తాజాగా తెలంగాణలో దాదాపు 10,000 కోట్ల రూపాయల మేరకు విద్యా సంస్థలకు, ప్రైవేటు విద్యా సంస్థలకి లేదా ప్రభుత్వ విద్యా సంస్థలకు కావచ్చు ఎక్కడన్నా, వాడికి ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు అనేటువంటిది ప్రభుత్వం చెల్లించాలి. ఎందుకు ఈ విధంగా ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు ఎందుకు పెరిగిపోతున్నాయంటే, ఒకటి, ఏటేటా ప్రభుత్వం ప్రైవేట్ విద్యా సంస్థలని ఫీజుల్ని మొత్తాన్ని పెంచుకోవడానికి అనుమతిస్తూ ఉంది. అది ఒక కారణం. గతంలో ఉన్నటువంటి ప్రభుత్వాలు, తెలంగాణలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ పార్టీ కావచ్చు, ఈ ఫీజు రియంబర్స్మెంట్ ని చెల్లించకుండా వాయిదా వేసింది. ఎందుకంటే దానికి ఏమీ వడ్డీ ఇవ్వక్కర్లేదు, లేకపోతే ఇంకోటి ఇవ్వక్కర్లేదు, ఎవరి కోసం వెయిట్ చేస్తారులే అనేటువంటి ఒక భావంతో ఉన్నది. అదేవిధంగా ఆరోగ్యశ్రీ కూడా ఇదే విధమైనటువంటి బకాయిలు ఉన్నాయి. అందువల్ల తెలంగాణలో తాజాగా జరిగింది, నిన్న కుదిరినటువంటి ఒప్పందం అనేటువంటిది చూస్తే, అది కూడా గతంలో టోకెన్లు ఇచ్చి, అంటే మీరు బ్యాంకులకు వెళ్ళి డబ్బు వసూలు చేసుకోండి అని టోకెన్లు ఇచ్చారు. కానీ ఆ టోకెన్లకి విలువ లేకుండా పోయింది. ఎందుకంటే ప్రభుత్వం ఆ టోకెన్ల ఖాతాలకు డబ్బు జమ చేయలేదు. అందుకనే అవి టోకెన్లుగా కనిపిస్తాయి తప్ప దానివల్ల ఏం ఉపయోగం లేకపోయింది అనేటువంటి అసంతృప్తితోటి వాళ్ళు సమ్మెకు దిగారు. సమ్మెకు దిగిన తర్వాత ప్రభుత్వము దిగొచ్చింది. ఇది ప్రభుత్వానికి ఏమాత్రం గౌరవప్రదమైనటువంటి పరిస్థితి కాదు. ఎందుకంటే నిన్న విడుదల చేస్తా ఉన్న 600 కోట్లు వీళ్ళు సమ్మె నోటీస్ ఇచ్చినప్పుడే, లేకపోతే మీడియాకి ఎక్కినప్పుడే, అప్పుడే చేసి ఉంటే ఇది ఉండేది కాదు. అందుకే పెద్దలు చెప్పారు, అడుసు తొక్కనేలా కాళ్ళు కడగనేలా అని. ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు ఈ 600 కోట్లు విడుదల చేసి కూడా అభాసు పాలైంది అనేటువంటిది మనకి స్పష్టంగా కనిపిస్తున్నటువంటి పరిణామం. రెండోది, ఆరోగ్యశ్రీ ప్రైవేటు విద్యా సంస్థలు నోటీసులు ఇచ్చి సమ్మెకు వెళ్ళటాన్ని చూసిన తర్వాత ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు కూడా మా సంగతి ఏమిటి, మా బకాయిల సంగతి ఏమిటి అని చెప్పేసి వాళ్ళు కూడా నోటీసులు ఇచ్చి ఇవాళ అర్ధరాత్రి నుంచి ఇవాళ నుంచి మేము సేవలు నిలిపివేస్తామని ప్రకటించాం. ఆ చేసిన తర్వాత మేము లేదు 100 కోట్ల రూపాయలు ఇస్తాము అని చెప్పేసి వాళ్ళకి కూడా చెప్పినా కానీ కాదు 100 కోట్లు కాదు, మాకు ఇంకా ఎక్కువ రావాలనేటువంటిది వాళ్ళు డిమాండ్ చేస్తున్నారు. ఈ 2 ఉదంతాలను చూసిన తర్వాత, లేదా ఈ 2 ఉదంతాల జరుగుతున్నటువంటి సమయంలోనే ఉద్యోగులు, ఉపాధ్యాయులు తమకు రావాల్సినటువంటి బకాయిల గురించి, అదేవిధంగా తమ సమస్యల గురించి కూడా మేము కూడా పోరుబాటు పడతాము, ఆందోళన చేస్తాము అని చెప్పేసి చేసినటువంటి ప్రకటనల్ని మనం చూసాం. అందువలన ప్రభుత్వం పెద్దలు, ముఖ్యంగా ఎన్జిఓలు, ఉపాధ్యాయులకు సంబంధించి బట్టి విక్రమార్క గారి నాయకత్వాన ఒక మంత్రుల కమిటీ వేసి, దాని మీద తర్వాత ఉన్నతాధికారుల కమిటీ వేసి చెప్పినటువంటివి ఏవి కూడా ఆచరణకు రాలేదు. ఆర్థిక సంబంధం కానటువంటి, అంటే డబ్బుతో పని లేనటువంటి సమస్యలను కూడా ఈ ప్రభుత్వం పరిష్కరించలేదు అనేటువంటిది ఉపాధ్యాయ ఎన్జిఓ సంఘాలు తాజాగా చేసినటువంటి విమర్శ. ఎందుకని ఇంత నిర్లక్ష్యం? పోనీ డబ్బు అంటే ఏదో ఇబ్బందుల్లో ఉన్నారు, చేయలేదు అనుకోవచ్చు. మరి ఎందుకని ఈ విధంగా ఆర్థిక సంబంధం లేనటువంటి అంశాలను కూడా ఎందుకు పరిష్కరించట్లేదు అంటే, అధికార యంత్రాంగం కావచ్చు, అధికార యంత్రాంగం నిర్లక్ష్యం కావచ్చు, పాలకులుగా ఉన్నటువంటి రాజకీయ నాయకత్వం యొక్క వాళ్ళకేమి పట్టలేదు అనేటువంటిది మనకు స్పష్టంగా కనిపిస్తా ఉంది. అందువల్ల రాబోయేటువంటి రోజుల్లో ఇలాంటి సమస్యలు ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చేది, సమ్మె బాట కావచ్చు, లేకపోతే నిరసన రూపంలో కావచ్చు, రాబోయే రోజుల్లో మరిన్ని ఇలాంటి నిరసనలు వెల్లడయ్యేటువంటి అవకాశం ఉంది. ఇక ఈ ఫీజు రియంబర్స్మెంట్ దానికి వచ్చేసరికి నెల మేము కొంత ఇస్తామని చెప్పేసి ముఖ్యమంత్రి చెప్పినట్టుగా చెప్తున్నారు. దానికి ఏమి రోడ్ మ్యాప్ అట్లాంటిది ఏమీ లేదు. ఎందుకు అంటే ఖచ్చితంగా వీళ్ళు ఇచ్చేటువంటి పరిస్థితి ఇవాళ లేదు. గతంలో టోకెన్లు జారీ చేసినటువంటి వాళ్ళకే డబ్బు ఉన్నటువంటి వాళ్ళు ఇప్పుడు అసలు టోకెన్లు లేకుండా ఏమి లేకుండా మేము నెల కొంత ఇస్తామని చెప్తే ఎట్లా నమ్మాలి? ఏమైనప్పటికీ ప్రైవేటు విద్యా సంస్థల్లో కూడా కొన్ని లోపాలు ఉన్న కారణంగా
వాళ్ళు కూడా తెగేదాకా లాగితే మంచిది కాదనేటువంటి ఉద్దేశంతో ఒక సర్దుబాటుగా దీన్ని అంగీకరించారనేది నా అభిప్రాయం. మరి ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులు కూడా అదే విధంగా ఏదో ఒక విధమైనటువంటి రాజీతోటి కొంత సడలించేటువంటి అవకాశం ఉందని కూడా నేను చెప్పదలుచుకున్నాను. ఓకే సార్, థ్యాంక్ యూ సార్. బీఆర్ఎస్ నాయకులు ఉన్నారు. మరి గోసుల శ్రీనివాస్ గారు, 4 ఏళ్ల నుంచి మీరు ఇవ్వలేదు, అది పెండింగ్ పడింది. సో ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత అప్పుడు మరి మీరు ఇవ్వలేదు కనుకనే అది పెండింగ్లో ఉంది. మేము ఇప్పుడు మీరు చేసిన అప్పులకి వడ్డీలు కడుతున్నాం, రాష్ట్ర ఖజానాను మీరు దివాలా తీశారు, సో దాని కారణంగానే మాకు ఇబ్బందులు అని చెప్పి కూడా మరి కాంగ్రెస్ ఆరోపిస్తున్న నేపథ్యంలో శ్రీనివాస్ గారు, గుడ్ మార్నింగ్. గుడ్ మార్నింగ్ అండి, మీకు అదేవిధంగా ప్యానలిస్ట్ అందరికీ 99 ప్రేక్షకులకు శుభోదయం. ఒకటే అండి, అంటే ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం స్పష్టంగా వాళ్ళ కొత్తగా పుట్టిన పార్టీ కాదు కాంగ్రెస్ పార్టీ, దానికి 100 ఏళ్ల చరిత్ర ఉందని చెప్తారు. 5-6 దశాబ్దాలు ఇక్కడ పరిపాలించింది. సో వాళ్ళ పార్టీ మేనిఫెస్టో చేసేటప్పుడే 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చినప్పుడే ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఏంది, ఎన్ని అప్పులు ఉన్నాయి, ఎంత ఉన్నది అనేది వాళ్ళకు తెలుసు. స్పష్టంగా తెలియకుండా ఏం లేదు. ఎందుకంటే అందులో సీనియర్ నాయకులు ఉన్నారు, గతంలో మంత్రివర్గంలో పనిచేసిన వాళ్ళు ఉన్నారు, వాళ్ళకు సిఎల్పి జరిగింది, బిజినెస్ మీటింగ్ జరిగింది, దాంట్లో వాళ్ళు స్పష్టంగా వాళ్ళకి తెలుసు. తెలిసి కూడా వాళ్ళు 6 గ్యారంటీలు 420 హామీలు ఇచ్చారు. ఇప్పుడు ఆర్థిక మంత్రి ఏమన్నాడండి, మీలాంటి సీనియర్ జర్నలిస్టు ఒక ఆయన మాట్లాడుతుంటే తులం బంగారం ఎట్లా ఇస్తారు సార్, అవుతాం అంటే మేము సంపదను సృష్టిస్తాం, మేము తులం బంగారం ఇస్తామని చెప్పారు. ఇప్పుడు 6 గ్యారంటీలలో ముసలవ్వ మా అవ్వలకు అయ్యాలకు 4,000 ఇప్పుడు తీసుకుంటే ముఖ్యమంత్రి 2,000 వస్తాయి, అప్పుడు తీసుకుంటే 4,000 వస్తాయి అన్నారు. అంటే నేనేం ఎందుకు గుర్తు చేస్తున్నాండి, ఇది విమర్శ కాదు. అంటే వాళ్ళ దగ్గర ఆర్థికవేత్తలు ఉండి, సీతాంబరం లాంటి వాళ్ళు ఉండి, మేము మన్మోహన్ సింగ్ వాళ్ళతో మాట్లాడినాము, ఇదంతా ఎక్సైజ్ చేసే మేము ఈ గ్యారంటీలను మేము అమలు చేస్తామని చెప్పారు స్పష్టంగా. ఆ రోజు వాళ్ళకి ఆర్థిక పరిస్థితి తెలుసు అంటే తెలుసు. ఓన్లీ 4 ఓట్ల కోసం మాత్రమే ఆ గ్యారంటీలు చెప్పారు, ఆ వారంటీలు చెప్పారు, ఓట్లు వేసుకున్నారు. ఓకే, గుడ్. తర్వాత వచ్చిన తర్వాత ఏమైందండి, స్వయాన ముఖ్యమంత్రి ఇడని లంక బందలు ఉంటాయనుకున్నా లంక బిందెలు లేవన్నాడు. ఇది ముఖ్యమంత్రి, ఇది కాన్స్టిట్యూషన్, మన అందరికీ కూడా ముఖ్యమంత్రి ఏదైతే మాట్లాడుతుందో దట్ ఇస్ రికార్డెడ్. సో అంటే ఆయనకి ఏ మాత్రం అవగాహన లేకుండా మాట్లాడుతున్నా అనేది, ₹1 రాక రూపాయి పోక ఉంటుందండి. పొద్దున వస్తుంది, సాయంత్రం పోతుంటుంది. సో అది కూడా అవగాహన లేకుండా మాట్లాడుతున్నది మనకు అర్థమైంది. ఈ రోజు నేనేమంటున్నా, ఫీజు రియంబర్స్మెంట్ అనేది ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్ అండి. అంటే 2014లో బీఆర్ఎస్ ప్రభుత్వం వచ్చేటప్పటికి కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనకు 2,000 కోట్లు బాకీలు ఉన్నాయి అప్పటికి కూడా. సో నేనేమంటున్నా, ఈ ఆరోగ్యశ్రీ కావచ్చు, లేదంటే ఇప్పుడు ఫీజు రియంబర్స్మెంట్ కావచ్చు, మిగతా ఏవైనా కూడా ద కంటిన్యూ ప్రాసెసెస్, ఇవేవి కట్ ఆఫ్ త్రూ చేసి ఇచ్చేటివి కావు. సో దాన్ని అర్థం చేసుకోవాలి. గత ప్రభుత్వం ఉందంటే ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం 2,000 కోట్లు ఇచ్చిందని బీఆర్ఎస్ ప్రభుత్వం అనుకుంటా కూర్చుంటే ఊకోదు కదా. సో అది చేయకుంటే ఏంది. ఈరోజు ఎడ్యుకేషన్ మంత్రి ఎవరండి, ఈరోజు పిల్లలు గురుకులాలలో చనిపోతుంటే ఎడ్యుకేషన్ మంత్రి ఎవరండి, ముఖ్యమంత్రి. ఒక్క రివ్యూ అన్న జరిగిందా? నేనేమంటున్నా, ఎడ్యుకేషన్ మంత్రిగా ఒక మంత్రికి ఇస్తే, ఒక వ్యక్తికి ఇస్తే ఆయన రివ్యూలు చేస్తాడు కదా, అది ఏం జరుగుతలేదు కదా, జరగకనే కదా ఇదంతా. ఎందుకు నీ దగ్గర ఎడ్యుకేషన్ మినిస్టర్ పెట్టుకున్నావు? 2 సంవత్సరాలు అవుతుంది దాదాపుగా. 2 సంవత్సరాలలో కూడా నువ్వు ఇంపార్టెంట్ శాఖ అయిన హోంశాఖ, ఇంపార్టెంట్ శాఖ అయిన విద్యాశాఖను ఇంకొక వ్యక్తికి, ఇంకో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలకు ఇవ్వకపోతే సీనియర్ ఎమ్మెల్యేలు ఉన్నారు. అంటే నేను ఎందుకు చెప్తున్నా ఇవన్నీ అంటే, అమలు కాని హామీలు అధికారంలోకి ఇచ్చి ఈరోజు పరిపాలన ఎంత అస్తవ్యవస్థగా జరుగుతుందో. కష్టం అండి, ఏ ప్రభుత్వానికైనా రూపాయి తగ్గుతుంటుంది, పోతూ ఉంటుంది. ఇదంతా సెట్ చేసుకొని ప్రభుత్వాన్ని నడపాల్సిన, ఒక సంసారం నడిపినట్టు, ఒక కుటుంబాన్ని నడిపినట్టు. ఈరోజు యూరియా పరిస్థితి ఏందన్నా మనం చూస్తూనే ఉన్నాం. ఎన్ని విజువల్స్ ఉన్నాయి మన దగ్గర. ఈరోజు రైతు బంధు వాళ్ళు ఇచ్చిన హామీలనే చెప్తున్నా, హామీలు పక్కన పెట్టు, ఆన్ గోయింగ్ ప్రాజెక్ట్స్ అయినా, ఆన్ గోయింగ్ స్కీమ్స్ అయినా కంటిన్యూ చేయాలి కదా, చేయట్లేదు ప్రభుత్వము. ఈరోజు ఆర్థిక మంత్రి వాళ్ళు ఒక అల్టిమేట్ ఇచ్చేంత వరకు కూడా ఎవరన్నా ఈ ప్రైవేట్ స్కూళ్ళల్లో, కాలేజీలలో చదువుకునే విద్యార్థులు ఎవరు? ఎస్సీ, ఎస్టీ, బీసీ పిల్లలే కదా, పేద వర్గాల పిల్లలే కదా. ఆ రోజు కేసీఆర్ గారు అన్న 1000కి పైగా గురుకులాలు స్టార్ట్ చేసి పేద బ్రాహ్మణులకు కూడా వివేకానంద స్కాలర్షిప్ అని పెట్టి, ఓవర్సీస్ స్కాలర్షిప్ అని పెట్టి బయటికి పంపిన చరిత్ర ఉంది స్పష్టంగా, పేద బ్రాహ్మణ విద్యార్థులకు కూడా. అంటే నేనేమంటున్నా, ఒక చిత్తశుద్ధి ఉండి, ఒక కమిట్మెంట్ ఉండి, ఒక కన్సర్న్ ఉంటే ప్రభుత్వాన్ని ముందుకు తీసుకపోవచ్చు. ఎవరైనా మాట్లాడితే వింటారు. నిన్నటి దానికి ఎందుకు డైలాగ్ చేయలేదు? శ్రీనివాస్ గారు ఒక నిమిషం.
కాంగ్రెస్ నాయకులు ఉన్నారు హెచ్ఆర్ మోహన్ గారు, వారితో మాట్లాడదాం. నేను హెచ్ఆర్ మోహన్ కంప్లీట్ చేస్తా. నేనేమంటున్నా అంటే మీరు ఇచ్చిన హామీలు, మీరు ఇచ్చిన కన్సర్న్ చూపిస్తే ప్రభుత్వం ఇంకా 3 సంవత్సరాలు ఉండాలి. మీకు మంచి మెజార్టీ ఇచ్చిండ్రు, మీరు అటువైపు పరిపాలించకుండా ప్రతిదాన్ని తెగేదాకా లాగే ఇప్పుడు ఆరోగ్యశ్రీ సేవలు బంధు అనే దానికి ఎందుకు తీసుకురావాలంటున్నా. ఏదైతే హాస్పిటల్ మేనేజ్మెంట్ తో కూర్చొని మాట్లాడాలి కదా, డైలాగ్ చేయాలి కదా. ఓకే శ్రీనివాస్ గారు, మోహన్ గారు, హెచ్ఆర్ మోహన్ గారు గుడ్ మార్నింగ్ అండి. హెచ్ఆర్ మోహన్ గారు మ్యూట్లో ఉన్నట్టున్నారు. దిలీపాచారి గారు బీజేపీ నాయకులు. నమస్తే అండి, అందరికీ నమస్కారం. ప్యానెల్లో ఉన్న పెద్దలకి అదేవిధంగా 99 ప్రేక్షకులకి గుడ్ మార్నింగ్. ఈరోజు తెలంగాణలో జరుగుతున్న అంశాలను గమనిస్తూ ఉంటే ఒక్కొక్కటిగా అంటే డిపార్ట్మెంట్ల వారిగా కానీ లేదనుకుంటే ప్రాంతాల వారిగా కానీ ఏ అంశాన్ని మనము పరిశీలించినా ఈ ప్రభుత్వ వైఫల్యం కొట్టవచ్చినట్టు కనిపిస్తూ ఉంది. ఎక్కడ కూడా ప్రభుత్వము క్రియాశీలకంగా లేదు. ఉన్న దాంట్లో ఏ అంశాన్ని కూడా సరిగా అడ్రస్ చేస్తడం లేదు. వాటికి పరిష్కారాలు, శాశ్వత పరిష్కారాలు కనుగొంటలేడు. కంటి తుడుపు చర్యలుగా భావిస్తా ఉన్నాం కానీ ప్రభుత్వ చర్యలు ఏవి కూడా శాశ్వతంగా ఈ సమస్యకు ఒక ఉపయోగకరమైన మేము సాల్వేషన్ చేసినాము అని చెప్పేది లేదు. కనుక మేము ఏమంటున్నాం అంటే చిత్తశుద్ధి, నిజాయితీ అనేది ఉండాలి ప్రభుత్వానికి. ప్రభుత్వము ఆల్రెడీ ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించిన బకాయిలు 1200 కోట్ల రూపాయల టోకెన్లు ఇచ్చిరండి ఇంతకుముందు. మళ్ళీ ఇప్పుడు 1200 కోట్ల రూపాయలకి టోకెన్లు ఇచ్చి ఇప్పుడు అంటారు మళ్ళీ ఆల్రెడీ కాలేజీలు బంద్ పెట్టిన తర్వాత 600 కోట్ల రూపాయలు మేము ఇప్పుడు విడుదల చేస్తాము, మళ్ళీ మిగతావి దీపావళి తర్వాత విడుదల చేస్తామని చెప్తా ఉన్నారు. అంటే మీరు ఆలోచన చేయండి ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉంది ఈ అంశం పైన. ఆల్రెడీ ఒకసారి ఇక్కడ దాకా వచ్చిన తర్వాతనే చర్చల తర్వాతనే 1200 కోట్ల రూపాయలు ఇచ్చిండ్రు. దాని తర్వాత ఇప్పుడు 600 కోట్లు ఇస్తాం, 1200 కోట్ల రూపాయలకు టోకెన్లు ఇచ్చిర్రు. ఆ టోకెన్లను కూడా పక్కన పెట్టేసిర్రు, అవేమి రియలైజ్ కాలేదు. మళ్ళీ ఇప్పుడు 600 కోట్ల రూపాయలు విడుదల చేస్తామని చెప్తా ఉన్నారు. దీనికి బాధ్యత వహించాల్సింది ఎవరు? ప్రభుత్వమే కదా. ప్రభుత్వానికి అంతా తెలుసు. వారు యూత్ డిక్లరేషన్ అని చెప్పి ఒక డిక్లరేషన్ ఏర్పాటు చేసిర్రు. అది కూడా ఎవరిని, వారి అధినాయకురాలు ప్రియాంక గాంధీ గారిని తీసుకొని వచ్చి యూత్ డిక్లరేషన్ రిలీజ్ చేసిర్రు కాంగ్రెస్ పార్టీ, రేవంత్ రెడ్డి గారు. అందరికీ యువకులకు అందరికీ, విద్యార్థులందరికీ, నిరుద్యోగులందరికీ పెద్ద ఆశ చూపించారు. ఒక బంగారు లోకాన్ని సృష్టిస్తామన్నట్టు చెప్పిర్రు వారు. కానీ జరుగుతున్న అంశాలు చూస్తా ఉంటే ఎక్కడన్నా వారు చెప్పిన అంశాలకి వీరు చేస్తున్న కార్యక్రమాలకి పొంతన కుదురుతుందా అండి? ఎక్కడా లేదు. ఎందుకు చెప్తా ఉన్నాం అంటే 8,000 కోట్ల రూపాయలు వీరు బకాయిలు పడ్డారు ఒక్క ఫీజు రియంబర్స్మెంట్ కి సంబంధించి. దాని తర్వాత రాజీవ్ యువ వికాసం అని చెప్పిర్రు. 5 లక్షల రూపాయల విద్యార్థి భరోసా, లక్షల రూపాయల విద్యార్థి భరోసా ఎక్కడ ఇస్తారండి? రాజీవ్ యువ వికాసం అని చెప్తా ఉన్నారు కదా, అది పోయింది. నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పిర్రు, అది అటకెక్కింది. ఎక్కడ కూడా విద్యార్థులకు సంబంధించిన అసలు వీరు బడ్జెట్ కేటాయింపులు దేశవ్యాప్తంగా యావరేజ్ గా తీసుకుంటా ఉంటే 20వ స్థానంలో ఉంది తెలంగాణ. 20వ స్థానంలో ఉంది. మేము విద్యకు ఇంత పెద్ద అవకాశాలు ఇస్తున్నాము, మేము కొత్తగా సృష్టిస్తా ఉన్నాము అని చెప్పి రేవంత్ రెడ్డి గారు ఏదైతే నేను బాధ్యత తీసుకున్నా, నేనే దానికి బాధ్యత తీసుకొని ముందుండి నడిపిస్తా అని చెప్పి చెప్తా ఉన్నారో, వీరు ఎక్కడ కూడా ఆ పరిస్థితిలో లేరు. అంటే వీరికి ఎక్కడ పెద్ద పెద్ద కాంట్రాక్ట్లు కావాలి, దాంట్లో వచ్చే కమిషన్ల పైన దృష్టి ఉంటుంది తప్ప ఈ విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేస్తే మాకు వచ్చే లాభం ఏముందని చెప్పి ప్రభుత్వము దీన్ని ప్రియారిటీగా భావిస్తలేదు. ప్రియారిటీగా దేన్ని భావిస్తా ఉంది అని అంటే మూసీ రివర్స్ అంట, లేకుంటే 4th సిట్టా, లేదనుకుంటే కొడంగల్ లిఫ్ట్ ఇరిగేషనా, ఇలాంటి వాటిపైన దృష్టి పెట్టి దాని మీద వచ్చే కమిషన్ల పైన దృష్టి పెట్టడం కోసం ప్రయత్నం చేస్తున్నారు. కానీ వాటికేమో డబ్బులు ఉంటాయి, 1000 కోట్ల రూపాయలు టెండర్లు కాల్ఫర్ చేస్తారు, 1000 కోట్ల రూపాయల టెండర్లు కాల్ఫర్ చేస్తారు. దాన్ని ఆగమేఘాల మీద పట్టాలకు ఎక్కిస్తారు.
కానీ సంవత్సరాల తరబడి బకాయిలు ఉన్న ఫీజు రింబర్స్మెంట్ బకాయిలు ఉన్న వాటిని మాత్రం పరిష్కరించడానికి మా దగ్గర డబ్బులు లేవు. వచ్చిన డబ్బులు మొత్తం జీతభత్యాలకు సరిపోతున్నాయి, సంక్షేమ పథకాలకు జరిగిపోతా ఉన్నాయి. గడిచిన ప్రభుత్వం చేసిన అప్పులకే మాకు వడ్డీలు కట్టడానికే డబ్బులు సరిపోతలేవు అని చెప్పి మళ్ళీ ఒకవైపు సన్నాయి నొక్కులు. ఓకే ఓకే దిలీప్ సార్ ఓకే సార్ ఒక్క విషయం అండి అశోక్ గారు, ఒక విషయం చెప్పి ముగిస్తా ఉన్నా. మీరు చిత్తశుద్ధితోటి పనిచేయండి. అన్నింటికి ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు చెప్పారు కదా, మేము ఒక్క సంవత్సరం కడుపు కట్టుకొని పని చేస్తే ఇట్లా ఎడమ చేతితో తీసేస్తాం ఇవన్నీ అని చెప్పారు కదా. అంటే ఏవి తీయలేదు అని అంటే మీరు కడుపు కట్టుకోలేదు, కడుపు నిండా భోజనం చేస్తున్నారు కదా. మీ కడుపులు నిండుతా ఉన్నాయి, మీ మంత్రివర్గంలో ఉన్న మంత్రుల కడుపులు నిండుతా ఉన్నాయి, మీ ప్రభుత్వంలో పనిచేస్తున్న అధికారుల కడుపులు నిండుతా ఉన్నాయి. కానీ ప్రజలు మాత్రం ఎదురు చూస్తున్న ఏ ఒక్క అంశాన్ని అడ్రస్ చేస్తలేరు. అడ్రస్ చేసిన అంశాన్ని పరిష్కరించాల్సిన ఒక చిత్తశుద్ధితో నిజాయితీతో పనిచేస్తలేరు అంటే దీన్ని బట్టి అర్థమైతా ఉంది కదా. ఎక్కడ అండి మీరు చిన్న విషయం అండి అశోక్ గారు, ఆ ఒప్పంద అధ్యాపకులు ఉన్నారండి, లెక్చరర్ జూనియర్ లెక్చరర్స్, వాళ్ళకి 7 నెలల శ్రీనివాస్ అండి ఆచార్య గారు ఒక నిమిషం, నా పేరు అశోక్ కాదు శ్రీనివాస్. నీ పేరు శ్రీనివాస్ గారు, సరే అండి. శ్రీనివాస్ గారు నేనేమంటున్నా, కాంట్రాక్ట్ లెక్చరర్లకి జూనియర్ లెక్చరర్లకి వారి బతికే దీని మీద ఆధారపడి ఉంటదండి. దాదాపు 25,000-28,000 వస్తుంది వాళ్ళకి జీతం. అది అవర్స్ లెక్కన గంటల లెక్కన వాళ్ళు బోధిస్తారు. 7 నెలల నుంచి జీతం ఇవ్వలేదండి. ఓకే ఆచార్య గారు ఒక నిమిషం. ఇప్పుడు బీఆర్ఎస్ అలాగే బీజేపీ మరి మీరిద్దరు చేస్తున్న ఆరోపణల విషయంలో కాంగ్రెస్ నాయకులు ఉన్నారు. హెచ్ఆర్ మోహన్ గారు గుడ్ మార్నింగ్ అన్న. నమస్కారం. ప్యానెల్లో ఉన్న సోదరులకు కూడా నమస్కారం. చెప్పండి, ఎట్లా చూస్తారు? విద్యాశాఖ మంత్రిగా సీఎం రేవంత్ రెడ్డి ఉన్నాడు. సో దీంట్లో విద్యా శాఖ పూర్తిగా నిర్వీర్యమైపోతుంది. 20 నెలలు అయిపోయింది, 22 నెలలు అయిపోయింది. మీరు ఒక్కసారి కూడా విద్యాశాఖమై మరి దీనిపై సమీక్ష చేయలేదు. సో ఈ పరిస్థితికి అంతటి నిన్న కాలేజీలు బంద్ చేయడం కావచ్చు, గతంలో 1,200 కోట్లకు టోకెన్లు ఇవ్వడం కావచ్చు, ఇప్పుడు 600 కోట్లు ఇస్తామని చెప్పడం కావచ్చు, రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అని చెప్పి కూడా ప్రైవేట్ హాస్పిటల్ చెప్పడం కావచ్చు. సో ఇదంతా బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో చేసిన అప్పులని మీరు చెప్పొచ్చు. తర్వాత ఇప్పుడు ఇవన్నీ ఆన్గోయింగ్ ప్రాజెక్టులు అని చెప్పి కూడా మరి గోసుల శ్రీనివాస్ గారు చెప్తున్నారు. మీరేం చెప్తారు? ఇప్పుడు నేనేమంటున్నా సీనన్న, సోదరులు టీఆర్ఎస్ నాయకులు కానీ బీజేపీ నాయకులు గారు మాట్లాడుతూ అదేమంటారు కదా, దయ్యాలు వేదాలు వల్లిస్తున్నట్టుగా 2014లో తెలంగాణ విభజన అయినప్పుడు టీఆర్ఎస్ పార్టీ అధికారంలో వచ్చినప్పుడు దాదాపుగా 375 కోట్లతో మిగులు బడ్జెట్తో ఇచ్చినటువంటి పరిస్థితి. దాదాపుగా 370 కోట్లతో ఇచ్చినప్పుడు తీరా వీళ్ళు మనకు వచ్చి ఎప్పుడైతే 2023 డిసెంబర్లో మనకు వీళ్ళు ఇచ్చినప్పుడు 7 లక్షల కోట్లతోటి మనకు వీళ్ళు గిఫ్ట్ ఇచ్చినారు. మనకు 7 లక్షల కోట్లతోటి. ఓకేనా సార్, అయినా పర్వాలేదు, వాళ్ళు ఇచ్చినప్పటికీ పర్వాలేదు. ఒక్క నిమిషం అన్న, లెట్ మీ కంప్లీట్. నేను మాట్లాడినప్పుడు మాట్లాడలేదు. తో 7 లక్షల కోట్ల రూపాయల అప్పుతో సహా మేము వచ్చిన 18,000 కోట్ల నెలసరి ఆదాయంలో సగభాగం వీళ్ళు చేసిన పుణ్య కార్యక్రమానికి కట్టడానికి సరిపోయింది. అయినప్పటికీ బాధ లేదు, కడుతూనే ఉన్నాము. రాష్ట్రానికి మేము ఇచ్చినటువంటి హామీలు నెరవేరుస్తున్నాము. అంతేకాదు ప్రత్యేకంగా విద్యా సంస్థ మీద మా రేవంత్ రెడ్డి గారు ఒక దృష్టి పెట్టి ఆయన పెట్టుకొని ఈరోజు దానికి ఒక కమిషన్ వేసి దానికి ఆకుమూరి మురళి గారిని పెట్టేసి విద్యా సంస్థలో ఒక ప్రశ్న దానికి ఒక ప్రత్యేకమైన శ్రద్ధ వహించి ప్రక్షాళన చేస్తున్నాం. అయితే దీనిలో ఒక విషయం చెప్తాను మీకు. నేను దాదాపుగా బీఆర్ఎస్ పార్టీ చేసినటువంటి అప్పులను కట్టుకొని కూడా తెలంగాణ విద్యా సంస్థలన్నింటినీ కూడా పునర్నిర్మించే భాగంగా ఈరోజు దాదాపు 7,500 రూపాయలు 7,500 కోట్ల రూపాయలు ఏవైతే గతంలో ఉన్నటువంటి ఈ విద్యా ఫీజు రియంబర్మెంట్ ఉన్న దాంట్లో దాదాపు 5,500 రూపాయలు కేసీఆర్ ప్రభుత్వమే బకాయి పడిందండి. అంటే మేము కేవలం 2,000 కోట్ల రూపాయలు బకాయి పట్టుకే మా ప్రభుత్వంలో ఉన్నాయండి. ఆ 2,000 దాంట్లో దాదాపు 1,200 ప్లస్ 600 అంటే దాదాపు 2,000 రూపాయలు, దాదాపు 2,000 రూపాయలు బకాయి ఉంది. దాంట్లో హాఫ్ ఆఫ్ ది పేమెంట్ మేము రీపే చేస్తున్నాం, దాంట్లో అనుమానం లేదు. ఇక్కడ ఎవరండి దాదాపు 7,500 రూపాయలు ఉంటే 5,500 రూపాయలు కేసీఆర్ ప్రభుత్వంలో ఉన్నది. ఇప్పుడు ఇది ఈ మాట నేను చెప్పింది కాదండి. తెలంగాణ ఉన్నత విద్యా సంస్థల సంఘాల సమైక్య చైర్మన్ గారు నిమ్మటూరి రమేష్ బాబు గారు చెప్పినారు నిన్న ప్రెస్ మీట్లో. అంటే
5,500 కోట్ల రూపాయలు వాళ్ళకు రుణమాఫీ. ఇది ఒక వ్యవస్థ ఒక సంస్థలో కాదు. మీరు ఆర్టీసీ తీసుకోండి, ఆ విద్య వైద్య ఆరోగ్య శాఖలు తీసుకోండి, ఏ శాఖలను తీసుకోండి, కోట్ల రూపాయలు అప్పు చేసి కూర్చున్న ఘన చరిత్ర భారతీయ రాష్ట్ర సమితి. ఇక మూడో అంశం చెప్తానండి. కంప్లీట్గా వీళ్ళు ఎంత విద్యాభ్యాసం పెట్టించారంటే, ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వచ్చినాక తెలంగాణలో ఉన్నటువంటి గురుకుల పాఠశాలలు చెప్పిన సోదరుడు, గురుకుల పాఠశాలలే కానీ సంక్షేమ సాంఘిక సంక్షేమ దాంట్లో కానీ ప్రతి దాంట్లో ఇప్పుడు మెస్ ఛార్జెస్ వాళ్ళు 10 ఏళ్ళు పాలించినారు, ₹1 పెంచలేదని. మా రేవంత్ రెడ్డి గారు 40% మెస్ ఛార్జు, 40% వాళ్ళకి ఏవైతే వాళ్ళకి దీన్ని ఏమంటారండి ఆడపిల్లల ఖర్చులు, పౌడర్లు, సబ్బులు ఇవన్నీ ఉంటాయి కదా, దానికి 200% కాస్మెటిక్ ఛార్జెస్ 200% పెంచారండి. అంటే పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి, పిల్లలు మంచిగా ఫ్రెష్గా తయారవ్వాలి అన్నట్టు 200% వాళ్ళకి పెంచారు, 40% ఏమో ఇది మెస్ ఛార్జెస్ పెంచారు. అంతేకాకుండా అండి ఇప్పుడు ప్రక్షాళన ఇక్కడ యంగ్ ఇండియా స్కిల్ ఇండియా, యంగ్ ఇండియా యూనివర్సిటీ, స్కిల్ యూనివర్సిటీ, తర్వాత యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ, అట్లాగే చూసుకుంటూ పోతే మీరు ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ అండి దాదాపు 25 ఎకరాలు పెట్టేసి దాంట్లో ప్రపంచ స్థాయి ఆ లెవెల్లో విద్యను అందించాలని ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ పెట్టి దాంట్లో ఉన్న కంప్యూటర్స్. ఒక్క నిమిషం అండి, వారిని ఒక విషయం అడుగుతాను మోహన్ గారు. ఒక నిమిషం చెప్పండి. హెచ్ఆర్ మోహన్ గారు ఒక నిమిషం రేవంత్ రెడ్డి అబద్ధాలే మీరు అబద్ధాలే యువత డిక్లరేషన్ వాటన్నింటికి వస్తున్న డబ్బులు ఎక్కడివి? ఈ ఫీజు బకాయిలకి రీఎంబర్స్మెంట్ ఫీజు బకాయిలకి ఇవ్వకుండా ఉండడానికి కారణం ఏంటండి? హెచ్ఆర్ మోహన్ గారు మురళి గారు గిరే అడ్వైజ్ చేసిందా? మురళి గారిని పెట్టుకున్నామని చెప్పి ఇదే అడ్వైజ్ చేసిందా? మీరు ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు ఇవ్వద్దు, కాలేజీలు మొత్తం చంపేయండి, విద్యార్థుల జీవితాలను భవిష్యత్తును మొత్తం నాశనం చేయండి మీరు అని చెప్పి పుస్తకాలు ఇవ్వండి, దీంట్లో వచ్చే కమిషన్లు దండుకోండి అని చెప్పి ఆ నివేదిక మీకు ఇచ్చినారు. 15 రోజులైంది. ఏం బిగిరే ఒక్కసారి మాకి అంటే రేవంత్ రెడ్డి గారు అసెంబ్లీ ఇచ్చిన కాళేశ్వరంది మరి ఏం చేసింది సార్? మోహన్ గారు ఒక్క నిమిషం భాష మీద వారిని కంట్రోల్ పెట్టుకోమని చెప్పండి. అందరూ మాట్లాడాలనుకుంటే మోహన్ గారు ఒక నిమిషం మోహన్ గారు ఆచార్య గారు మీరు మాట్లాడండి. ఆచార్య గారు నేనేమంటున్నానంటే శ్రీనివాస్ గారు 99 టీవీ దగ్గర కూర్చున్నారు, వారి భాష మీద కంట్రోల్ లేకపోతే ఎవరేం చేస్తారండి? ఇంత దురదృష్టం ఎందుకండి? అది కూడా ఒక విద్యారంగం గురించి డిస్కషన్ లో కూర్చున్నాము, వారు ఏం బికినరా అని చెప్పి మాట్లాడుతూ ఉన్నారు. ఇదేంటండి సంస్కారం? ఇదే మీ సంస్కారం? ఎవరు ఏం చేస్తున్నారు అనేది ప్రజలు చూస్తారు. నేను చెప్పండి, నేను సూటి అడుగుతున్నా. మీరు సలహాదారుగా నియమించుకున్న ఆకునూరు మురళి గారు ఇదే అంశము మీకు సలహా ఇచ్చిందా? హెచ్ఆర్ గారు ఒక్క నిమిషం మీరు ఆగండి. హెచ్ఆర్ మోహన్ గారు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేయండి, వాళ్ళకు బకాయిలు చెల్లించకండి, మీరు ఏదైతే కాంట్రాక్ట్లు ఇచ్చి కమిషన్లు వస్తాయో దాని మీద దృష్టి పెట్టండి. ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ కు పెట్టి 25,000 కోట్ల రూపాయలు 22,000 కోట్ల రూపాయలు బాగా కమిషన్లు వస్తాయి, దాని మీద దృష్టి పెట్టండి. కానీ ప్రాథమిక విద్యా సంస్థలు ఏవైతే ఉన్నావో అక్కడ తాగడానికి మంచినీళ్లు లేవు, కనీసం టాయిలెట్స్ కూడా గతి లేవు, దాంట్లో వాటన్నింటినీ అట్లనే పెండింగ్ పెట్టండి. ఇవన్నీ కొత్త బిల్డింగ్లు కట్టి దాంట్లో వచ్చే కమిషన్లు తీసుకోండి అని చెప్పి ఆకునూరు మురళి గారు మీకు సలహా ఇచ్చిండా? సలహాదారుడు గత 10 సంవత్సరాలుగా మళ్ళీ ఏం చేసిరన్నా? మీరు ఒక్క మాట కేసీఆర్ అడగకపోయారు,
5,500 కోట్ల రూపాయలు ఎందుకు అప్పు పడ్డావని ఎందుకు అడగకపోయినావు? 5 ఏళ్ళు ఇద్దరు చట్టాపట్టలు మేమేమంటున్నామంటే అందుకే కదా వాళ్ళని పక్కన పెట్టి మిమ్మల్ని తీసుకొని వచ్చారు. మీరేం చేస్తున్నారు? శ్రీనివాస్ గారు, గోసుల శ్రీనివాస్ గారు సార్ ఇప్పుడు వాళ్ళు అట్లా మాట్లాడితే మేము ఏం మాట్లాడేది? మోహన్ అన్న కంట్రోల్ అంటే మోహన్ అన్న ఆగితే ఒక్కొక్కరు మాట్లాడితే సబ్జెక్ట్ పోతుంది. మీరు మాట్లాడండి. 5,500 కోట్లు మీరే బకాయిలు పెట్టిపోయారు. ఆ బకాయిలు ఇప్పుడు మాకు భారం అవుతుంది. మేము మా ప్రభుత్వ హయాంలో కేవలం 2,000 కోట్లు ఉన్నాయి. దాంట్లో 1,200 కోట్లు ఇప్పుడు రిలీజ్ చేస్తున్నాం. సో అప్పుడు 375 కోట్లు మేము మిగులు బడ్జెట్ చెప్తే మీరు 7 లక్షల కోట్లు అప్పులు చేసిపోయారు అని చెప్పి ఆరోపిస్తున్నాడుగా. మీరు మౌనంగా ఉంటే ఎట్లా అండి? మాట్లాడండి. మీరు మాట్లాడండి. హెచ్ఆర్ గారు మీరు ఆగండి. మోహన్ గారు అట్లా అరుస్తే మీరు మాట్లాడాలి. 7 లక్షల కోట్ల 8 లక్షల కోట్ల నోటికి ఎంత వస్తే అంత మాట్లాడితే ప్రజలు చూస్తుంటారు. అక్కడ అసెంబ్లీలో చర్చలు జరిగినాయి, స్పష్టంగా చెప్పిండ్రు. ఇప్పుడు 5,000 కోట్ల 6,000 కోట్లు ఉన్నాయంటే మరి అంతకుముందు 2,000 కోట్లు ఉన్నాయని మేము చెప్పుకుంటూ తిరిగినామా? ఇచ్చినామా కంటిన్యూషన్లో 10 ఏళ్ళు? ఇప్పుడు ఏదైనా కొంచెము లాజికల్గా అర్థం చేసుకుంటే అర్థమవుతుంది. అర్థం చేసుకోకుండా ఇష్టం ఉన్నట్టు అరుస్తే ఏముంటది? గెలిస్తే 10 నిమిషాలు మాట్లాడతారా, వెళ్ళిపోతారు. మోహన్ వెళ్ళిపోతారు, నేను వెళ్ళిపోతా. అది కాదు కదా. ఇప్పుడు మీరు ఏమన్నారు? దిలీప్ ఆచార్య అన్నాడు, నోరు కట్టుకుంటే మేము మొత్తం తెచ్చేస్తాను. మీ ముఖ్యమంత్రి మాట్లాడినా వట్టి ఎల్ఏఎంఎల్ఏ కాంగ్రెస్ నుంచి ఎల్ఏఎంఎల్ఏ మాట్లాడే ఈజ్ ఏ చీఫ్ మినిస్టర్ ఆఫ్ తెలంగాణ ముఖ్యమంత్రి మాట్లాడిండు అంటే వట్టిగానే మాట్లాడినా? ఇప్పుడున్న ఆర్థిక శాఖ మంత్రి ఏమన్నాడు? తులం బంగారం ఇస్తా అన్నాడు. వట్టిగానే మాట్లాడినా? అంటే మోసం చేసినరా? మీరు ఇంత మాట్లాడుతున్నారు కదా. మీ యువత డిక్లరేషన్ మీ దగ్గర మేనిఫెస్టో ఉన్నదా లేదా? నేను చదవనా? ఏమైనా డిక్లరేషన్ చేసిండ్రు? ఈ రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ సరూర్ నగర్ లో కూర్చొని ఏమైనా డిక్లరేషన్ చేసిండ్రు? అంటే ఆ మాత్రం మీకు అకల్ లేదా? ఇప్పుడు నేను మాట్లాడాలనా? అకల్ లేదా? మీకు తెలియదా? ఈ రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీకు తెలియకుంటున్నదా? మీరు కొత్తగా పార్టీ పెట్టుకొని వచ్చిరా ఈ దేశంలో, ఈ రాష్ట్రంలో? అన్న మీరు ఏ ఇష్యూ అన్నా మీరు గుండె మీద చేసుకోండి. ఈరోజు యూరియా అన్న ఎవరు మాట్లాడాలి? ఈరోజు ఆరోగ్యశ్రీ ఎవరు మాట్లాడాలి? రాహుల్ గాంధీ ఛాయ్ తాగి ఉద్యోగాలు ఇస్తానడుగా యువతకు. అశోక్ నగర్కి వచ్చి ఏమన్నా నోటిఫికేషన్లు? నేనేమంటున్నా, మేమేం చేసినామో ఆడు ఉంది స్పష్టంగా. మీరు మంచి చేస్తారనుకోనే కదా మీకు ఇచ్చిండ్రు. మరి మీరు కూర్చొని చేయాలి కదా. ఒక్క స్కీము, ఒక్క పథకం అన్నా మీరు మంచిగా నడిపిస్తారు అన్న. ఏమన్నంటే బట్టగాలు ఇంకా 2.5 ఏళ్ళు 2 ఏళ్ళు అవుతుంది అన్న. ఇంకా అప్పు చేసిర్రు అంటే మీరు 60 ఏళ్ళు దోపిడీ చేసిర్రు, 60 ఏళ్ళు దోపిడీ చేసిండ్రు అనుకుంటే ఉందామా? మనం ఉండాలా? మేము ఉన్నాం అట్లా? మీరు 50 ఏళ్ళు వినండి అన్న, కాస్త వినండి. 50 ఏళ్ళు కాంగ్రెస్ తెలంగాణ దోపిడీ చేసుకుందా అనుకుంటా ఉండాల్సి ఉండనా మేము? అది కాదు. వినండి అన్న, ఒక నిమిషం వినండి. మీరు మాట్లాడాక మీరు మాట్లాడండి. ఇప్పటికైనా వాళ్ళకి ఇవ్వాల్సిన ఫండ్స్ ఏవి ఉన్నాయో రిలీజ్ చేయాలి. మీరు ఇవ్వాల్సిన ఆరోగ్యశ్రీ ఉందో వాళ్ళతో మాట్లాడాలి. యూరియా మీద ఇప్పటి వరకు ఒక్క రివ్యూ జరగలేదన్నా. నీ తుమ్మల నాగేశ్వరరావు మంత్రి ఏం మాట్లాడిండు? వాళ్ళు రైతులే కాదన్నారు. రైతులు రోడ్డు మీదకి వచ్చారే, తుమ్మల నాగేశ్వరరావు మేము రైతులమని మాట్లాడారు. ఏడబెట్టుకుంటారన్న తలకాయ మీరు? ఏం మాట్లాడతారు? ఈ రాష్ట్రంలో ఎట్లుంది పరిస్థితి? యూరియా ఎవరు ఇవ్వాలన్నా? అరే గత 10 ఏళ్లలో ఎందుకు రాలే అన్న ఈ పరిస్థితి? అంటే మీ ఇద్దరు ఒకటి కాబట్టి గవి మాట్లాడకు. అరే మీరు ప్రతిదానికి వాళ్ళకు ఓటింగ్ సపోర్ట్ చేశారు కాబట్టి అసెంబ్లీ, రాజ్యసభలో కానీ పార్లమెంట్, లోక్సభలో కానీ కాబట్టి ప్రతి బిల్లుకు మద్దతు ఇచ్చారు. మీరు ములాఖాత్ ఉన్నారు కాబట్టి మీకు సమయానికి ఆచార్య గారు మాట్లాడండి. హెచ్ఆర్ గారు శ్రీనివాస్ గారు యూరియా మీద కేంద్ర మంత్రులు, ఇద్దరు కేంద్ర మంత్రులు ఢిల్లీకి పోవాల్సి ఉండే అన్న. శ్రీనివాస్ గారు ఒక్క నిమిషం ఆచార్య గారు ఏదో మాట్లాడుతున్నారు. ఒక్క నిమిషం శ్రీనివాస్ గారు. నేనేమంటున్నా, మీరేమన్నారు? గడిచిన 10 సంవత్సరాల గురించి వద్దు అని చెప్తున్నారు. ఎవరు? గోసుల శ్రీనివాస్ గారు. మేమేమంటున్నాము? మాది సమర్థవంతమైన నాయకత్వము రేవంత్ రెడ్డి గారు అని చెప్తా ఉన్నాం కదా. ఆ సమర్థవంతమైన నాయకత్వ లక్షణాలు ఇక్కడ ఊహించండి. మీరేమన్నారండి? మేము విద్యా వ్యవస్థను ఎంత సర్వనాశనం చేసిందో 2 ఉదాహరణలు చెప్తా. మీరు గ్రూప్ 1 పరీక్ష నిర్వహించారు, హైకోర్టు మొట్టికాయలు వేసింది, అది లోపభూయిష్టం అని చెప్పింది. కానీ దాన్ని అడ్డం పెట్టుకొని మీరు మిగతా నోటిఫికేషన్లు ఎందుకు ఇస్తలేరండి? ఒక్క డిఎస్సి ఎందుకు ఇస్తలేరండి? పోలీస్ కానిస్టేబుల్ నోటిఫికేషన్ ఎందుకు ఇస్తలేరండి?
సంవత్సర కాలంలో 56,000 ఉద్యోగాలు ఇచ్చిన చరిత్ర నవ్వుతారు, ఊరుకోరు, నవ్వుతారు, నవ్వుతారు అన్న, నవ్వుతారు. మీరు మాట్లాడుతున్నారు. ఏమన్నా కొంచెం ఉన్నారా అన్న? ఏమన్నా ఉన్నదా? మీరు ఇచ్చిన ఉద్యోగాలు మీరు చెప్పుకుంటారేమన్నా? ఇచ్చింది 7 ఉద్యోగాలు అయ్యా. దళితులకు 3 ఎకరాలు మీరు ఇవ్వలేదు. అరే మీరు మళ్ళా డబుల్ బెడ్రూమ్ మీరు ఇవ్వలేదు. పదేళ్ళు పాలన చేసి ప్రజలకు ఏం చేస్తున్నా? వీళ్ళకు రేవంత్ రెడ్డి మంచి ట్రైనింగ్ ఇస్తాడు. సబ్జెక్ట్ లేనప్పుడు సరుకు లేనప్పుడు అరవాన గర్వాన సబ్జెక్టు సరుకు లేదు, సబ్జెక్ట్ లేదు, నో ప్రిపరేషన్, సరుకు లేదు, సబ్జెక్ట్ లేదు. నిరుద్యోగ వృత్తి మీరు ఇచ్చారా? సరుకు ఉండదు, నిరుద్యోగ వృత్తి మీరు ఇచ్చారా? ఇక లెంక మీద ఒక నిమిషం శ్రీనివాస్ గారు, ఒక నిమిషం శ్రీనివాస్ గారు, ఆచార్య గారు, మోహన్ గారు, ఒక్క నిమిషం. ఇందాక స్టార్టింగ్లో కోటేశ్వరరావు గారు మాట్లాడింది, మరి ఆయన పొలిటికల్ అనలిస్టు, సీనియర్ జర్నలిస్టు. ఆయన ఏం చేశాడు? ప్రపంచ బ్యాంకుకు తలొగ్గి 3.5 దశాబ్దాలుగా ప్రైవేటు విద్యా వైద్య ఉచితంగా అందించాల్సిన బాధ్యతను ప్రభుత్వాలు మాత్రం దాన్ని ప్రైవేట్ పరం చేయడంలో మరి కీలక భూమిక పోషించాయి. ఇది కాంగ్రెసా, బీజేపీ, బీఆర్ఎస్, మేబీ అఫ్ కోర్స్ ఈ అంశంలో మనం ఒక అర్థవంతమైన చర్చ చేయాలి. ఇప్పుడు తాత్కాలికమైన అంశంలో అది ప్రభుత్వం మీద బాధ్యత ఉంది. సరే 600 కోట్లు రిలీజ్ చేసిర్రు, 1200 కోట్లు రిలీజ్ చేస్తారు, తర్వాత బకాయిలు అన్నీ కట్టాల్సిందే. దాంట్లో సరే కాలేజీలలో ఏమైనా సాంకేతికమైన లోపాలు ఉంటే అవన్నీ సరిచేయడానికి దాని మీద కమిటీలు ఉన్నాయి, పర్యవేక్షణ ఉంది. సో ఇదంతా ఒక అంశం అయితే మనం చర్చ చేయాల్సింది ఏంటి? ఇప్పుడు దేశవ్యాప్తంగా, తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి ఇంట్లో ఇప్పుడు ఉచిత విద్య, ఉచిత వైద్యం అందించడానికి ఇటు కేంద్రంలో బీజేపీలో 3వసారి అధికారంలోకి వచ్చి 11 సంవత్సరాలు పూర్తి చేసుకొని 12వ ఏడులోకి మరి అడుగుడుతున్నాం. కాంగ్రెస్ రికార్డులు బద్దలు కొట్టినామని చెప్తున్నారు, కానీ మరి 140 కోట్ల మంది ప్రజలకు ఉపయోగపడే అంశంలో ఉచిత విద్య కావచ్చు, ఉచిత వైద్యం కావచ్చు అందించితే కదా మీరు జీడిపిలో మరి మా దేశం ప్రపంచంలో 4వ స్థానం ఉన్నాం, 5వ స్థానం ఉన్నాం, 3వ స్థానానికి వెళ్తాం. ఇది కదా మనం చర్చ చేయాల్సిన అంశంలో బీజేపీ తరఫున. ఆచార్య గారు 2 నిమిషాలు అవకాశం ఇవ్వండి, నేను చెప్తాను. ఇప్పుడు మేము ఆయుష్మాన్ భారత్ అనే కార్యక్రమం తీసుకొని వచ్చినాము. ప్రపంచంలో ఎక్కడా లేదు అంత పెద్ద ఆయుష్మాన్ ఆరోగ్య కార్యక్రమము. 80 కోట్ల మందిని ఆ కార్యక్రమం కిందకి తీసుకొని వచ్చినాం. దురదృష్టం ఏంటంటే తెలంగాణలో గడిచిన 5 సంవత్సరాల్లో అది కార్యక్రమం అమలు లేదు. ఎందుకంటే మేము ఇక్కడ ఆరోగ్యశ్రీ చేస్తా ఉన్నాము, అంతకంటే మెరుగైన కార్యక్రమం అని చెప్పి కేసీఆర్ ప్రభుత్వం దాన్ని అమలు చేయలేదు కాబట్టి తెలంగాణలో అమలు కాలేదు. కానీ ప్రభుత్వం అమలు చేస్తామని చెప్పి ఢిల్లీలో చెప్పొచ్చారు. ఇప్పటికీ ఇంకా దాన్ని పట్టాలకు ఎక్కించలేకపోతున్నారు. అది దురదృష్టం. అయితే మేమేమంటాం, ఇండ్లు కట్టిస్తున్నామండి. మేము అంతకంటే ముందు దేశంలో 4 కోట్ల మందికి నిరుపేదలకు ఇల్లు కట్టిస్తా ఉంటే అప్పటి ప్రభుత్వం వద్దని చెప్పింది. ఇక్కడ మీరు ఇచ్చే ఆ చిన్న అగ్గిపెట్టె లాంటి ఇల్లు వద్దు, మేము డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టిస్తామని చెప్పారు కాబట్టి ఆ ప్రాజెక్ట్ కూడా రాలేదు. కానీ ఇప్పటి ప్రభుత్వము ఆ కార్యక్రమాన్ని అడాప్ట్ చేసుకున్నది. దాని ద్వారానే ఈ రోజు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణం జరుగుతుంది. జరుగుతున్న ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంలో 1,11,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం నిధులు ఇస్తుంది. 100% 1,11,000 రూపాయలు ఇందిరమ్మ ఇళ్ల వీళ్ళు ఇచ్చే 5 లక్షల లోపల 1,11,000 కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది. కనుక మేము ఏమంటున్నామనంటే మీ చిత్తశుద్ధిని నిరూపించుకోండి. అంతకంటే ముందు మేము ఏం చెప్తున్నాం సార్ అంటే, మీరు విద్యాశాఖ మంత్రిగా ఉన్నారు రేవంత్ రెడ్డి గారు, లేకుంటే నిరుద్యోగుల గురించి ఒక హోప్ ఉంది మీ పైన యువ నాయకులు. మీరు అంతకంటే ముందు మీరు అశోక్ నగర్కి వచ్చిండ్రు, వాళ్ళని కలిసిండ్రు కాబట్టి హోప్ ఉంది కాబట్టి మీరు సంవత్సరానికి 2 లక్షల రూపాయల 2 లక్షల ఉద్యోగాలు నోటిఫికేషన్ వేస్తామని చెప్పారు జాబ్ క్యాలెండర్ ద్వారా అని చెప్తే ఎదురు చూస్తా ఉన్నారండి వాళ్ళందరూ. మీరు నోటిఫికేషన్ లేకుండా కనీసం గ్రూప్ 1 అంటే పక్కన పెట్టిండ్రు. మీ సమర్థత లేదని నిరూపించుకున్నారు. ఉన్న వీళ్ళు ఎందుకు నోటిఫికేషన్ లేకపోతున్నారు అని అంటే దానికి సమాధానం లేదు. ఏదో బుల్డోజ్ చేసి సమాధానం చెప్పడానికి ప్రయత్నం చేస్తారు. కాదండి, ఒక డిఎస్సీ వేయడానికి ఏంటంటే బీఈడి చదువుకున్న 11 సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు, 11 సంవత్సరాలు దాదాపుగా 1,000 కోట్ల ఉద్యోగాలు, ఆచార్య గారు హెచ్ఆర్ మోహన్ గారు ఏమంటున్నారు? సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు అని చెప్పింది నరేంద్ర మోడీ గారు కాదా? మరి దాదాపుగా 11 సంవత్సరాల నుండి ఎన్ని ఉద్యోగాలు ఇచ్చింది భారతదేశ యువత? ఉద్యోగం లేదు, చదువు లేదు, బోధన లేదు. ఒక నిమిషం ఆచార్య గారు ఆయన మాట్లాడు. హెచ్ఆర్ మోహన్ గారు
నేను ఇప్పుడు ఆచార్య గారు తెలంగాణ ఆచార్య గారు అమ్మగారు ఢిల్లీ అడుగుతున్నా. మాట్లాడుతున్నారు ఆయన. రైట్, ఓకే ఓకే నరేంద్ర మోడీ గారు ఒక నిమిషం హెచ్ఆర్ గారు మోహన్ గారు మీరు ఆగండి. మీరు మాట్లాడండి ఆచార్య గారు, మీరు మాట్లాడండి. ఫీజు రీయింబర్స్మెంట్ కి సంబంధించిన బకాయిల చెల్లింపుల గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఓకే. ఇక్కడ నోటిఫికేషన్ అంటే గురించి మీరు చేసింది మాట్లాడొద్దా? ఇక్కడ మీరు రేవంత్ రెడ్డి గారి మీకు బాధ్యత లేదా? దేశ ప్రధాని కాదా? గురించి మాట్లాడుతూ ఉన్నాం. అడగకూడదా ప్రజలు? మీరు 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి? మీరు కేంద్ర ప్రభుత్వం ఏమి ఇచ్చింది, సంవత్సరానికి 2 కోట్ల ఉద్యోగాలు 11 సంవత్సరాలు కానీ మీరు దాదాపు మిక్స్ చేసి 23,000 చేసి కోట్లు మీరు ఉద్యోగాలు. తప్పించుకోవడానికి ప్రయత్నం చేయాలి. బాధ్యత ఎవరు నుంచి. అడగాలి? ఎందుకు ఒక్క రోజు చెప్తా ఉన్నామంటే రేవంత్ రెడ్డి గారు ఏం చెప్తున్నారంటే కోట్ల ప్రశ్నలు ఇంతకంటే ముందు తీసుకోడు. మోహన్ గారు, మీరు ఆగండి. ఇంకొక దఫా కూడా చర్చలు జరిగినాయండి కాలేజీ యాజమాన్యాల దగ్గర 6 నెలల ముందే ఒక దఫా చర్చలు జరిగినాయి. భారతదేశంలో ఉన్నటువంటి భారతదేశంలో ఉన్నటువంటి దేశ సంపద అంతా ప్రైవేట్ వ్యక్తులకు అమ్ముకుంటూ మొత్తం రిజర్వేషన్ చేసుకోండి, ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీ బోర్డు మీద తీసుకొస్తూ, ఓబీసీ బోర్డు మీద తీసుకొస్తూ, ప్రైవేట్ వాళ్ళకి అప్పచెప్తూ, మొత్తం ఎయిర్పోర్ట్, సీపోర్ట్, లైబ్రరీ, రోడ్లు, బిఎస్ఎన్ఎల్, బ్యాంకులు అన్ని అమ్మేసి మొత్తం మొత్తం ఆదాని భారత రాజ్యాంగాన్ని రైట్ మోహన్ గారు ఆచార్య గారు ఒక్క నిమిషం. కోటేశ్వరరావు గారు ఒక్క నిమిషం కోటేశ్వరరావు గారు, 80 సంవత్సరాలు అయింది సార్ మన దేశానికి స్వాతంత్రం వచ్చి. ఇంకా మరి ఆ ప్రజల జీవన విధానం మెరుగుపడాలి కానీ రోజు రోజు దిగజారిపోతున్న పరిస్థితి. చాలామంది మరి ఇదేదైతే అప్పుల బాధతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. సో దీంట్లో ముఖ్యంగా విద్యా వైద్యం 2 కూడా ఉచితంగా అందిస్తే ప్రభుత్వాలు, ఇటు రాష్ట్ర ప్రభుత్వం కావచ్చు అటు కేంద్ర ప్రభుత్వం కావచ్చు. సో మొత్తానికైతే ఈ 2 అంశాల్లోనే మరి చాలా బతుకులు చితికిపోతున్నాయి. ప్రైవేట్ కళాశాలలో కావచ్చు, విద్యాలయాల్లో కావచ్చు, చదువుకునే స్తోమత లేకున్నా మధ్యతరగతి పేద ప్రజలంతా కూడా మరి ప్రైవేట్ విద్యకు ఆకర్షితులు అవుతున్నారు. అదే క్రమంలో సర్కారు దవాఖాన్లలో ఈ యొక్క సౌకర్యాలు బాగాలేక, టాబ్లెట్స్ లేక, మరి ఈక్విప్మెంట్స్ లేక, సో దీంట్లో సర్కారు దవాఖానాకి వెళ్తే ఇక మరి వైద్యం మాట దేవుడేరు కానీ ప్రాణాలు పోతాయనే ఒక పరిస్థితి నుంచి ఇంకా మనం బయటపడలేకపోతున్నాం. పేద ప్రజలకు తరగతి ప్రజల్ని మేము ఉద్ధరిస్తున్నాం. మరి వీళ్ళంతా ఎవరి వాదన వాళ్ళు వింటున్నారు కానీ మరి సమాజాన్ని పునరుద్ధరించాలి, ప్రజల జీవన విధానాన్ని మెరుగుపరచాలి, దాంట్లో మరి విద్యా వైద్యం ఉచితంగా అందించాలి. ఇప్పటికైనా మరి ఈ అంశంలో ప్రభుత్వాలు నాట్ ఓన్లీ ఒక ప్రభుత్వం కాదు, ప్రభుత్వాలు మరి ఏం చేయాలంటారు? దీనికి పరిష్కారం ఏంటి చెప్పండి సార్. శ్రీనివాస్ గారు, ఇప్పుడు మన చర్చ ఎడ్యుకేషన్ రిలేటెడ్ ఫీజు రియంబర్స్మెంట్. అవును సార్. మన బడ్జెట్ లో జీడిపిలో 6% విద్యా రంగానికి కేటాయించాలనేటువంటిది ఒక లక్ష్యం. అంటే పాలకులు చెప్పేటువంటి కబుర్లకి లేదా ఆచరణకి ఎంత తేడా ఉందో నేను కొన్ని విషయాలు చెప్తాను. 2015-16 సంవత్సరంలో నరేంద్ర మోడీ సర్కార్ కేంద్ర ప్రభుత్వము ఎడ్యుకేషన్ అంటే కేంద్ర విద్యాశాఖ చేసినటువంటి ఖర్చు బడ్జెట్ లో దాదాపు 4%, 3.8, 3.9 అవుతాయి. అది 2025-26 బడ్జెట్ ఎస్టిమేషన్కి వచ్చే నాటికి 2.5% తగ్గింది. మరి మేము దేశాన్ని ఎక్కడికో తీసుకెళ్తున్నాము, లేదా ఇన్ని లక్షల కోట్లు అన్ని లక్షల కోట్లు జీడిపిని అట్లా పెంచాము ఇట్లా పెంచాము, ప్రపంచంలో ఈ స్థానానికి వచ్చామని చెప్తున్నటువంటి వాళ్ళు ఎందుకని మరి 4% ఉన్నటువంటి కేటాయింపులు వారి ప్రభుత్వంలోనే, నేను కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కంపేర్ చేయట్లేదు, వారి ప్రభుత్వంలోనే ఎందుకు 2.5% తగ్గించారు? ఎందుకు కోత పెట్టారు? ఏం చేస్తున్నారు ఆ కోత పెట్టినటువంటి తప్పుని అనేటువంటిది ఒక ప్రశ్న. రెండవది, దిలీప్ చారి గారు ఆయుష్మాన్ దాని గురించి చెప్పారు. ఆ పథకం ఉన్నమాట వాస్తవం. కానీ ఆ పథకం కంటే 2 తెలుగు రాష్ట్రాల్లో అమలు జరుగుతున్నటువంటి ఆరోగ్యశ్రీ బెటరు. అందుకని ఆయుష్మాన్ భారత్ కనుక షిఫ్ట్ అయ్యేట్లయితే ఇప్పటి వరకు ఆరోగ్యశ్రీ పథకం కింద లబ్ధి పొందినటువంటి వాళ్ళు లేదా పొందినటువంటి లబ్ధితో కంపేర్ చేసుకుంటే ప్రభుత్వాలు తీవ్ర విమర్శలు ఎదుర్కొంటాయనేటువంటి ఉద్దేశంతో
రెండోది అది ఒక కారణం అయితే, రెండోది ప్రైవేట్ ఆసుపత్రుల లాబీ, ప్రైవేట్ ఆసుపత్రుల లాబీ ఒత్తిడి కూడా దీని వెనకాల ఉంది. నేనేమంటున్నానంటే రాష్ట్ర ప్రభుత్వాలకి విద్యా వైద్య రంగంలో ఏ విధమైనటువంటి బాధ్యత ఉన్నదో కేంద్ర ప్రభుత్వానికి కూడా ఉన్నది. మరి కేంద్ర ప్రభుత్వము తన బడ్జెట్ కేటాయింపులు దాదాపు 4% నుంచి 2.5% జీడిపిలో ఎందుకు తగ్గించింది? అదేవిధంగా ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ ఇన్స్టిట్యూట్స్ ప్రతి జిల్లా కేంద్రానికి కనీసం తెలంగాణలో పాత జిల్లా కేంద్రాలకైనా ఒక్కొక్క దానిలో పెట్టేట్లయితే మరి బీజేపీ చెప్పేటువంటి ఆరోగ్య అది ఆయుష్మాన్ భవ లేకపోతే ఇతరతర వైద్య సౌకర్యాలైనా అందించవచ్చు. ఇవాళ రాష్ట్రాల మీద అనేకమైనటువంటి భారాలు, కేంద్ర ప్రభుత్వ పథకాలన్నింటినీ ఒకవైపు ఏమో నిధులు మేము 31% నుంచి 40% వరకు మేము బదలాయించామని చెప్తారు. అంతకంటే ఎక్కువ భారం మోపేటువంటి స్కీమ్స్ ను కూడా రాష్ట్ర ప్రభుత్వాలకు బదలాయించారు. మరి కేంద్ర ప్రభుత్వము ఎందుకని ప్రతి జిల్లా కేంద్రంలో ఒక ఆల్ ఇండియా మెడికల్ సైన్స్ ఇన్స్టిట్యూట్, ఏదో గ్రామాలకో లేకపోతే మండల కేంద్రాలకో వెళ్ళమని నేను చెప్పట్లేదు, సాధ్యం కూడా కాదు. ఎందుకని ఒక జిల్లాకి ఒక్కొక్క ఇన్స్టిట్యూట్ పెడితే మరి రాష్ట్ర ప్రభుత్వాలకి కేంద్రం తోడ్పడినట్టుంటది, అన్నిటికీ మించి జనానికి కూడా ఉపయోగంగా ఉంటుంది. ఎందుకని ఆ విధమైనటువంటి కేటాయింపులు జరపట్లేదు? అందుకని నేను చెప్పింది అదే. కారణం ఏమిటి అంటే విద్యా వైద్య రంగాల నుంచి, సేవా రంగాల నుంచి, అది కేంద్ర ప్రభుత్వమైనా రాష్ట్ర ప్రభుత్వాలైనా ఒకటే, అవి తప్పుకోవాలి కనుకనే బడ్జెట్ కేటాయింపులను కూడా కోత పెడుతున్నారు. మరి కేంద్ర ప్రభుత్వం ఎందుకని కోత పెట్టింది? 4% నుంచి 10 ఏళ్ల క్రితం ఉన్నటువంటి బడ్జెట్ ఇప్పుడు 2.5% జీడిపిలో ఎందుకు కోత పెట్టింది? అందుకని అసలైనటువంటి సమస్యలు ఇవి. ఈ సమస్యలను శ్రీనివాస్ గారు చెప్పండి. ఈ సమస్యల్ని ఒక నిమిషం సార్, కోటేశ్వరరావు సార్, ఈ సమస్యలు మీరు ఆచార్య గారు ఏదో మాట్లాడుతున్నారు. ఆచార్య గారు చెప్పండి. ఏ పార్టీ అయినా చిత్తశుద్ధితోటి ఈ సమస్యలను చర్చించాలనేది నేను ఈ సందర్భంగా చెప్పాలి. నేనేమంటున్నానంటే ఇప్పుడు కోటేశ్వరరావు గారు చెప్పిన అంశాలని మనం ఒకసారి పరిశీలిస్తే బడ్జెట్ కేటాయింపుల్లో 2.5% తగ్గిందని చెప్తా ఉన్నారు కదా, అది నిజం కాదు. మీరు చూస్తున్న అంశము, మీరు చెప్తున్న లెక్కలు కోటేశ్వరరావు గారు దయచేసి మళ్ళీ ఒకసారి రీచెక్ చేసుకోండి. మేము చెప్తున్న అంశాలు మళ్ళీ చెప్తా ఉన్నా నేను. మేము కేటాయించిన నిధులు ఈ బడ్జెట్ లో ఈ సంవత్సరం మీరు చెప్తున్న 24-25-26 సంవత్సరానికి కేటాయించిన నిధులు 5.8% నిధులు మొత్తంగా కలుపుకొని, అంటే మీరు ఒక్క ప్రాథమిక విద్య లేకుంటే ఉన్నత విద్య లేకుంటే ఉన్నత విద్యా మండలి అది చూడకండి, మొత్తం విద్యా సంస్థకి కేటాయించిన, అంటే ఇంక్లూడింగ్ స్టిల్ ఇండియా దాంతో కలుపుకొని 5.8% నిధులని కేంద్ర ప్రభుత్వం కేటాయించింది. దాంతో పాటు ఆయుష్మాన్ భారత్ మీరు ఏదైతే చెప్పినరో, సరే ఇక్కడ ఉండే ప్రైవేటు హాస్పిటల్స్ లాబీ చేసినాయా, ఈ రాష్ట్ర ప్రభుత్వం కేంద్ర ప్రభుత్వం పేరు వస్తుందని చెప్పి వద్దనుకున్నాయా తెలియదు, కానీ 50 కోట్ల మంది, ఈ దేశంలో 50 కోట్ల మంది ఈ రోజు ఆయుష్మాన్ భారత్ ద్వారా ప్రోగ్రామ్ కిందికి వచ్చారు. అది ప్రపంచ బ్యాంకు కూడా ఆ కార్యక్రమాన్ని మెచ్చుకున్నది. ఇంత పెద్ద కార్యక్రమం ఎక్కడ కూడా లేదు, ఇంత మాసివ్ కార్యక్రమం అని చెప్పి. అయితే మేము ఇంకొక విషయం చెప్తున్నాం. ఇంకో వారు ఏం చెప్పారు, మోహన్ గారు ఏం చెప్పారంటే నిరుద్యోగం గురించి మేము ఇక్కడ 2 లక్షల రూపాయలు 2 లక్షల నిరుద్యోగాలను ఎందుకు భర్తీ చేస్తలేరు నోటిఫికేషన్ అంటే, మీరు 2 కోట్ల మందికి ఎందుకు చేస్తలేరు అని చెప్తా ఉన్నారు. ఒకసారి పోయి చూసుకోండి సార్. మీరు అందరం చదువుకున్న వాళ్ళమే ఉన్నాము, విజ్ఞులమే ఉన్నాము. ఒక ఉద్యోగం వస్తే పిఎఫ్ అనేది ఒక ప్రావిడెంట్ ఫండ్ కి సంబంధించిన ఒక రిజిస్ట్రేషన్ జరుగుతుంది. మీరు పోయి చూసుకోండి. గడిచిన 11 సంవత్సరాల లోపల 18 కోట్ల మంది పిఎఫ్ అంటే అది ప్రైవేట్ సంబంధించి కానీ లేకుంటే గవర్నమెంట్ కి సంబంధించి కానీ 18 కోట్ల మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ప్రభుత్వ లెక్కలు చెప్పండి, ప్రైవేట్ చేసుకున్నారు. మీరు ఆచార్య గారు మీ టర్మ్ వచ్చినప్పుడు మాట్లాడుతున్నారు. ఒకటే నేను ఆరోపణలు ఏం చేస్తలేను మీ మీద. ఎఫ్బిఐ నివేదిక ప్రకారము గడిచిన 9 సంవత్సరాల్లో 25 కోట్ల మంది పేదరికం నుంచి బయటకు వచ్చారు అని చెప్తా ఉన్నారు. కనుక మేము ఏమంటున్నామనంటే
ఏది చేసినా సబ్కా సాత్ సబ్కా వికాస్ సబ్కా విశ్వాస్ సబ్కా ప్రయాస్ అనే నినాదంతో ఈ సమాజంలో ఉన్న చిట్ట చివరి అని చెప్పి ఒక బెనిఫిట్ స్కీమ్ తీసుకొని వచ్చినాం మేము ఎక్కడ కూడా. కనుక మీరు అబద్ధాలని ఆరోపణలుగా మా మీద ఎక్కుపెట్టడం కోసం చూసినా ప్రజలు నమ్మే పరిస్థితి లేదు. దయచేసి మీరు దృష్టి పెట్టండి, సమర్థవంతంగా పనిచేయండి. ఆ విద్యార్థులకు ఇచ్చిన ఏదైతే భరోసా ఉన్నదో మీరు ఏదైతే గ్యారంటీ ఉన్నదో ఆ గ్యారంటీని అమలు చేసే దానిపైన దృష్టి పెట్టండి తప్ప కాంట్రాక్ట్ల కోసము కమిషన్ల కోసం ప్రయత్నం చేయకండి. దానివల్ల మీ పాలన కాదు, ప్రజాపాలన కాదు, ప్రజా కంటక పాలన అని చెప్పి అర్థమైతా ఉంది. విద్యార్థి లోకము, నిరుద్యోగ లోకము ఇప్పటికే చాలా అసంతృప్తితో ఉన్నారు. వారి అసంతృప్తి రాబోయే రోజుల లోపల ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని పెకిలించే దిశగా ఉంది. కాబట్టి స్థానిక సంస్థల ఎన్నికలను కూడా జరపలేని దుస్థితిలో ఈ రాష్ట్ర ప్రభుత్వం. రైట్, ఓకే ఆచార్య గారు ఓకే ఆచార్య గారు, హెచ్ఆర్ మోహన్ గారు. సార్ నేనేమంటున్నా ఆచార్య అన్న గారికి, ప్రైవేట్ ఉద్యోగాలు కాదు, దాదాపు 11 సంవత్సరాల కాలంలో ప్రభుత్వ ఉద్యోగాలు ఎన్ని ఇచ్చారు ఆ లెక్క చెప్పాలి ఒకటి. రెండోది సబ్కా సాత్ సబ్కా అవినాష్ అయింది తప్ప ఎవరికి వికాసం అయితే జరగలేదు భారతదేశంలో. భారతదేశ జీడిపి చూస్తే మనకు అర్థమైపోతుంది. 5 ట్రిలియన్ అని 11 సంవత్సరాల నుండి 5 ట్రిలియన్ చేస్తున్నాడు. ఈ దేశంలో దాదాపు 72 మంది ఓన్లీ భారతీయ జనతా పార్టీ సంబంధించినటువంటి బ్యాంకు దోపిడీ చేసుకుని 72 మంది బయట దేశాలకు పారిపోయారు. ఒక్కరిని తీసుకొచ్చిన చరిత్ర లేదు. కాలాదాన్ అట్టే ఉంది, 15 లక్షల రూపాయలు అట్టే ఉన్నాయి. అన్ని వాదనలు అన్ని బయటనే ఉన్నాయి. ఏవి కూడా భారతదేశంలో అమలయ్యే పరిస్థితి లేదు. ఇక రెండో అంశం చెప్తున్నాను, ప్రత్యేకంగా ఏదైతే మన భారతీయ జనతా పార్టీ నాయకులు చెప్తున్నారో తెలంగాణ మనకి ఏదైతే 2014లో విభజన జరిగినప్పుడు మన హామీలు ఒక్క హామీ అన్న నెరవేర్చినారా? ఇక రెండవది అవినీతి అని మాట్లాడుతూ ఆచార్య అన్న గారు, మరి మేము సిబిఐ విచారణ చేయమని మాట్లాడినారు. ఇది మాట్లాడినవారు రెడ్డి గారు మేము చూసుకుంటామన్నారు కదా, 15 రోజులు ఏం జరిగింది చెప్తావు? నువ్వు ఇచ్చిన 6 గ్యారెంటీలు చెప్ప సంగతి చెప్పు. నరేంద్ర మోడీ గారిని కలవడం, ఆ సిబిఐ కేసులు రైట్ ఓకే మొత్తానికి ఇక విద్య వైద్యం 2 రకాల ఏ రంగాలైతే మొత్తానికి ప్రభుత్వాలు మరి కొంత క్లిష్టమైన పరిస్థితులు ఎదుర్కొంటే, ముఖ్యంగా తెలంగాణలో నిన్నటి వరకు విద్యాలయాలకు సంబంధించిన ఆందోళన కొనసాగింది. దానికి తాత్కాలికంగా ఉపశమనం అయితే తెలంగాణ ప్రభుత్వం చేసింది. ఇక రేపటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు అంటే మొత్తం ఈ ఆరోగ్యశ్రీ సేవలు బంద్ అయితే కనుక కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉంటుంది కనుక మరి ఈ అంశంలో తెలంగాణ ప్రభుత్వం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుంది? ఇక ఓవరాల్గా ప్రభుత్వాల బాధ్యత మాత్రం ఖచ్చితంగా ఉచిత విద్య, ఉచిత వైద్యం అయితే అందించే దిశగా కూడా మరి ఆలోచన చేయాలి. సో ఇప్పుడున్న తాత్కాలికమైన విషయంలో రాజకీయాలు కాకుండా కేవలం మరి ప్రజలు ఓట్లేశారు, సో వాళ్ళ కోసం సేవా రంగాల్ని మరొకసారి పునరుద్ధరించే దిశగా కూడా ముందుకెళ్లాలని ఆలోచిద్దాం. సో మొత్తానికి ఈ డిబేట్లో పాల్గొన్న పొలిటికల్ అనలిస్టు మన్నెం కోటేశ్వరరావు గారికి, అలాగే దిలీప్ ఆచార్య గారు బీజేపీ నాయకులు, మరి గోసుల శ్రీనివాస్ గారు బీఆర్ఎస్ నాయకులు,